హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో పానీపూరి బండి దగ్గర దొరికే బఠానీ చాట్ అంటే కట్లెట్ అంటాం కదా, దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా 1 కప్పు పచ్చ బఠానీలను తీసుకోవాలి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. నేనైతే 1 కప్పు బఠానీలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే మార్నింగ్ సరికి బఠానీలను ఉబ్బి తొందరగా ఉడుకుతాయండి. మీకు టైం లేకపోతే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఒక 3-4 అవర్స్ నానితే తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అన్ని వంపేసి ఈ బఠానీని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. బఠానీలన్నీ దీంట్లో వేసిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా వాటర్ పోసుకోవాలి. ఇలా బఠానీ మురిగేంత వరకు వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్, ఒక మీడియం సైజ్ ఆలుని పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు బఠానీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 మీడియం సైజ్ ఆనియన్స్ను, 1 మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాల ప్యూరీ, 1 హాఫ్ లెమన్, కొద్దిగా కొత్తిమీరగా సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా బఠానీ ఆలు మెత్తగా ఉడికిన తర్వాత ఆలుని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని 1 స్పూన్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న బఠానీలో నుంచి సగం బఠానీని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సగం వరకు బఠానీ మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేయగా మిగిలిన బఠానీలను వాటర్ని అలాగే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా, మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని మిగిలిన బఠానీలను వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని వేసి మొత్తం బఠానీతో ఇలా కలిసేలాగా కలుపుకోవాలి.